బాబు నేను ఈ ఉమ్మనకుండా గేమ్స్ చెప్పేవాళ్ళ మంచిదే పదార్థం మంచి ఉపయోగించబడుతుంది యథార్థంగా దృష్టి చేసి మంచిదే అందరూ విజయ్ పంపు గ్రామ ప్రజలు పెట్టి వీటన్నిటికి మూల కారణం ఏంటంటే మాట్లాడండి గేట్ చేసి అంత దానికి తీసుకొని సాధిస్తారు అది అంత అన్యాయం లేదు చర్చి మనుషులు అంటే రోడ్డు మీద మనుషులు కొన్ని వేల సంవత్సరాల క్రిందట మిషనరీలు వందల సంవత్సరాల కింద వచ్చి వారి యొక్క ప్రాణాన్ని ఆత్మలను జీవితాలను సుఖాలను మొత్తం త్యాగం చేసి వారు తినక నానా బాధలతో మన జాతి ప్రజల కోసం హెచ్చరిక కట్టుకొని హిందూ సమాజం మనకు ఎంతో భయంకరమైనటువంటి పరిస్థితి కల్పించి పైకి రావడానికి అవకాశం లేకుండా చేస్తే యేసుక్రీస్తు ప్రభు వారి పేరిట ఆయన ప్రేరణ పొంది వచ్చి ఎన్నో బాధలు ఇక్కడే వాళ్ళ ప్రాణాలు ఆత్మలు త్యాగం చేసి రాష్ట్ర వ్యాప్తంగా వేల ఎకరాలు సంరక్షించి చర్చిలు వైద్య కళాశాలలు వైద్య హాస్పిటల్స్ రకరకాల మరి విద్యాలయాలు కట్టిస్తాయి ఈనాడు మరి బైబిల్ గ్రంథంలో ఎక్కడ కూడా దేవుని ఆత్మ కానీ దేవునికి సంబంధించిన విభాగాలు కానీ మమ్మల్ని ఎక్కడా కూడా లేదు. వాడు పొరపాటులో ఆ కాన్స్టిట్యూషన్లో నీటికో సేవకు అనే పదం అడ్డం పెడితే ఆ ఒక్క మాటని అడ్డం పెట్టి ఈ చర్చి ఆస్తుల మొత్తాన్ని కూడా కాపాడాల్సినటువంటి పెద్దలు బిషప్పులు ఆ యొక్క నాయకులు కానీ ఈనాడు అత్యంత హీనాతిహీనంగా హిందూ సమాజం కానీ బయట సమాజాలు నవ్వుకొని మూసేటట్లుగా క్రైస్తవ ఆస్తుల్ని మరి ఆ మరమరాలు అమ్ముకున్నట్లుగా అమ్ముకొని నిచాత్మీయంగా చేస్తూ ఎంత భయంకరంగా చేస్తున్నారు. ఏమిటి అసలు ఇంటి మన జాతికి దుస్థితి ఏమిటి చెప్పండి. హీనాతిహీనంగా మరి మన ప్రజల మొత్తాన్ని బయటకు నెట్టేస్తే మరి ఇటువంటి వాళ్ళకే వెళ్ళిపోయి మళ్ళీ మోకరించి ఊరు బయటకు వెళ్ళే పరిస్థితి కల్పించేటట్లుగా ఉన్న ఆస్తులు మొత్తం కూడా అది ఎవరైనా ఒకళ్ళంటూ ఉండదు, మీరంటూ ఉండదు కాదు, పెద్దలు మరి మీకు కూడా చెప్పుకోవాలి. ఇంత దౌర్భాగ్యంగా అంతా కూడా అమ్ముకొని అయిపోయి వాడెవడో రమేష్ హాస్పిటల్ వాటి ఇష్టం వచ్చినట్టు ఆక్యుపై చేసుకొని ఇక్కడ వాళ్ళ బలహీనతలు అడ్డం పెట్టుకొని మరి వాడు మళ్ళా ఈ ఏసీ కాలేజ్ హాస్టల్లో వాడు బాగా వేసి ఈ యొక్క హైర్ హాలు, స్టాక్ హాలు, ఉల్ఫ్ హాలు, ఈ బంగ్లా అక్కడ పనిచేసే వాళ్ళకి నర్సులకు కానీ స్టాఫ్కి కానీ డాక్టర్లకు కానీ ఏమిటి భయంకరమైన అత్యంత దారుణం. క్రైస్తవ జాతికి మన జాతికి అత్యంత నీచమైన వాళ్ళు మనోళ్ళు. మన వాళ్ళకి ఎవరికి కూడా అడిగేది ఏమి కూడా లేదా. అంత యథేచ్ఛగా మన ఇళ్లలోకి వచ్చేసేయచ్చా, మన ఆస్తుల్లోకి వేరే వాళ్ళు వచ్చేసేయచ్చా. వాళ్ళ ప్రాంతంలోకి ఒకళ్ళు అడుగు పెడితే ఏం చేస్తారు వాళ్ళు, కాళ్ళు చేతులు ఎరగొట్టి బయటకు నెట్టేస్తారు. అటువంటిది ఏమిటి దౌర్భాగ్యం. వాడెవడో అక్కడ 24 గంటలు వాడు అక్కడ అమ్యూజ్మెంట్ పార్కులు పెడతాడు, అక్కడ అదేంటి క్యాబరే డాన్సులు అంటాడు, లేకపోతే అదేదో సర్కస్లు అంటాడు, మ్యూజిక్ ఇస్తూ ఉంటాడు, ఇది చేస్తాడు, యథేచ్ఛగా ఏంటి ఆ గుడ్డలో ఉంటాడు. ఇవన్నీ ఏం చేస్తారు మొత్తం కొట్లాగా మనం చట్టాలు అట్లా రీతి బంధువులు కూడా అది ఉన్నంత వరకు మనకు నిర్వహించడానికి జరుగుతుంది. ఆడి పేరు తీసుకొని అవుతా ఉంటాం. అట్లా చట్టం చేస్తే మనం గవర్నమెంట్ చట్టం చేస్తే అలాంటివి అనేక రకాల తెలుసు కదా కార్డు ఉంటున్నారు ఏమండి క్యాన్ నిలబడి మరి తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చారు కదా. అదే పొయ్యిలో నుంచి పెరం నుంచి పొయ్యిలో పట్టాలి చేసింది ఎవరు?
అది ఇమ్మాన్ గారు అక్కడ ఇమ్మాన్ గారు చేశారు, నేనే చూస్తా ఉన్నాను. తర్వాత అండి ఆ మంజులో తెచ్చి చూపించారండి. మా విమర్శన్ గారు మీకు బాగా తెలుసు, ఆయన రెండు మంజులోకి ఇప్పించింది మీరు. ఎట్లా ఇప్పించకూడదు చెప్తా, అందరూ చెప్తా. అడుగు ఇప్పుడు చాల్స్కు రిజిస్టర్ చేశారు, నాతో పాటు కూడా రిజిస్టర్ చేశారు, యాక్షన్ చేశారు. నేను రిజిస్టర్ క్యాన్సర్ ఏకైక వ్యక్తి నేను ఏర్చున్నాను తెలుసా, ఎందుకు మాకు ఈ వాళ్ళ అని చెప్పి క్యాన్సర్ మరి నాతో పాటు చేస్తున్నారు. మరి విజయం అయిపోయింది. నేను వచ్చేప్పటికి భారత్ గారు కిషోర్ గారు రామప్రకాష్ వీళ్ళు చేసి రాడి పట్టుకుంటారు. కానీ ఉద్యోగం పోయిందండి. క్యాన్సర్ చేస్తున్నారు. క్యాన్సర్ చేస్తున్నా లేదా వాళ్ళతో మీరు క్యాన్సిల్ చేస్తారు, మళ్ళీ పెట్టారా మన రీటైల్ ఆపేలేదు. ఎందుకు పెట్టారు మళ్ళీ? ఎందుకు పెడతారు? అంటే మళ్ళీ అంత ఆశ ఒకటి వారు సమాధానం చెప్పేటప్పుడు కామ్గా ఉండండి, లేదా మీరు మాట్లాడేటప్పుడు వారిని కాము. ఇద్దరు అరుచుకుంటే అర్థం కాదు, అది సభ్యత కూడా కాదు. దయచేసి పాటించండి. ఇప్పుడు ఒకటి సార్, ఇప్పుడు మహిమా గార్డెన్ కానీ ఇతరత్ర కానీ మీకు సంబంధం లేదంటారా? ఇప్పుడు రిజిస్ట్రేషన్లో మేము కొంతమందికే చేసాం, మిగతాది వాళ్ళు ఎవరు చేశారని చెప్పే మాట అన్నారు. సాల్స్కు నేర్చుకోవడం లేదు, మార్పు నేర్చుకుంటే సారు ఉద్యోగం అయిపోయింది. నేను పోయి క్యాన్సిల్ చేస్తున్నాను. మా లేదు మీరు క్యాన్సిల్ చేశారు. నెక్స్ట్ ఇప్పుడు రిలీజ్ ఎలా జరుగుతుంది? మరి ఇప్పుడు జరిగింది లీజ్ జరిగేదంటే మామూలుగా తెలియదని అంటే అబద్ధం, కానీ రైతులు అబద్ధాలు లీజు ఇతరులు తెలుసుకోవాలి. మరి దాని మీద మీ స్పందన ఏంటి? ఆ మహిమ గార్డెన్ వేరే వాళ్ళకి పలానా ఒక 10 మంది నలుగురు రీసైజ్ చేశారు. దాని విషయంలో మీ స్పందన ఏం చేస్తే బాగుంటుంది, ఎలా చేస్తే బాగుంటుంది? తర్వాత ఇంకోటి గుంట గ్రౌండ్ కూడా అది 10 మందికి సంబంధించింది. దాదాపు ఈరోజు నాకు క్రైస్తవులు ఏదైనా చిన్న మీటింగ్ పెట్టుకోవాలని చేసుకోవాలన్నా అదొకటి, ప్లస్ మహిమ గార్డెన్ రెండు క్రైస్తవులకి ఒక ఆధారమైన ప్లేస్. దీన్ని కూడా ఒక వ్యక్తి, ఒక రాజకీయ పలుకుబడి ఉన్న వ్యక్తి, రాజకీయవేత్త నాకు కావాలి దీని జోలికి రావద్దని చెప్పి ఒక మాట. దాని విషయంలో మరి ఏఎస్సీ తరఫున మరి మీ స్పందన, మీ ఆలోచన ఈ రెండు గ్రౌండ్స్ గురించి అసలు ఆపు ఎందుకు సార్ మాట్లాడాలి. కౌన్సిల్ నెంబర్ కూడా మాకు తెలిసిన మట్టుకు ప్రెసిడెంట్ గారిని అడిగితే నాదేముంది అంతా రామప్రకాష్ గారు అంటారు. రామప్రకాష్ గారిని అడిగితే రామప్రకాష్ గారు ఏమంటారు? కౌన్సిల్ నెంబర్ అన్నాను, ప్రెసిడెంట్ గారు అన్నారు, చంద్రగారు గారు ప్రెసిడెంట్ అనట్లేదు. వాళ్ళు వీళ్ళు కౌన్సిల్ నెంబర్ తీర్మానం చేసి వాళ్ళు ఇంప్రూవ్ పెట్టారు. అంతేగాని ఇప్పుడు వాళ్ళిద్దరూ విషయం అంటే చెప్పండి, స్టేట్లో ఏఎల్సీకి సంబంధించిన ఆస్తులన్నీ అమ్ముకోవటంలో కీలక పాత్ర మీది. అమ్ముకోవడం కీలక పాత్ర పాత్ర మీది. మీరు చర్చీల ఆస్తులను అమ్ముకోవడం ద్వారా వచ్చినటువంటి ధనాన్ని వెచ్చించి ఏఎల్సీలో జరిగేటువంటి ఎలక్షన్ విధానాన్ని మాస్టర్ గారిని కొనుగోలు చేసి మీకు అనుకూలమైనటువంటి నాయకులను ఎన్నుకొని వాళ్ళని మీ చేతిలో పెట్టుకొని మీరు వాళ్ళకి డబ్బు తులవపరమో ఇచ్చి ఈ ఆస్తులన్నింటినీ కూడా కౌన్సిల్ మెంబర్లు అందరూ కూడా మీ చెప్పు చేతుల్లో పనిచేసేటట్టుగా మీరు మలుచుకొని వాళ్ళకి ఈ ఆస్తులను అమ్మటం ద్వారా వచ్చిన డబ్బును వెచ్చించి వాళ్ళని లోపరుచుకొని మీరు ఈ ఆస్తులన్నింటినీ కూడా అన్యాక్రాంతం చేస్తున్నారు. ఇది జగమెరిగిన సత్యం. ఇది రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ తెలిసిన విషయమే. ఒకటి క్రైస్తవులంగా కాబట్టి ఆయన 30 ఏళ్ళ నుంచి పోరాటం చేశాడు. సరే, మేము ఒక 5-6 నెలల నుంచి మేము పోరాటం చేస్తామని దౌర్జన్యం చేయటం కానీ, దాడి చేయటం కానీ, ఇంకోటి కానీ ఎలాంటి దుశ్చర్యలకి మేము పాల్పడలేదు. పాల్పడి ఉంటే వేరే ఉంటుంది. మీరు కౌన్సిల్ మెంబర్లు మా ఉంటే 26 మంది ఉంటారు, అది పెద్ద సమస్య కాదు. లేదా రామప్రకాష్ అనే వ్యక్తిని నామరూపాలు లేకుండా చేయడం అనేది పెద్ద సమస్య కాదు. మీరు ఎట్ట చూసినా అంతే నేను చెప్తున్నా. కానీ మేము అలాంటి దుశ్చర్యలకి మేము పాల్పడలేదు.
మీరు అన్నారు ఇప్పుడు కౌన్సిల్ మెంబర్స్ అని. మేము ఇప్పుడు అదే కార్యక్రమం వచ్చాం. మేడం గారు కూడా కౌన్సిల్ మెంబరే కదా, ఆమెకు కూడా ఒక రిప్రజెంటేషన్ ఇవ్వాలి. మీరు ఇందులో కీలక పాత్ర. మీరు ప్రతిసారి ఏం చెప్తున్నారంటే ఏఎల్సీతో అసలు నాకు సంబంధమే లేదు. అనలేదు సార్, నేను ఇప్పుడు అనలా. ఇప్పుడు అనలేదు, ఇప్పుడు మీరు అనలేదు. చాలా సందర్భాల్లో ఓకే నేను చెప్తున్నాను. చాలా సందర్భాల్లో చాలా మంది వ్యక్తులు మీ దగ్గర ఓకే మంచిది, చాలా మంచిది, సంబంధం అనే మాట మాట్లాడుతున్నారని, ఆస్తుల అమ్మకాల్లో నా పాత్ర లేదని, ఆ లీజులు ఇవ్వడంలో నా పాత్ర లేదని అని మీరు చెప్తున్నారు. అదే అది ఆ ఒక్క భయం ఉంటే చాలు మీకు. మేము కోరేది ఏంటంటే ఇప్పుడు మీకు సంబంధించినటువంటి వ్యక్తుల్ని, ఏఎన్సీకి సంబంధించిన కౌన్సిల్ మెంబర్లు అందరూ కూడా అయ్యా ఇక్కడి నుంచి మనం ఎవరికి ఎలాంటి లీజులకి మనము స్థలాలు ఇవ్వచ్చు. ఒకవేళ డెవలప్మెంట్ పర్పస్ కోసం మనం ఆడికి జీతాలు లేవనో లేకపోతే వీడికి ఇది లేదు అది లేదని చెప్పి అమ్మటం అనుకుంటే రిటర్న్ చేసేయండి, మొత్తం తీసిపడేయండి స్టాఫ్ని. అంతేగాని ఆస్తులను అమ్మి వీటిని వాళ్ళ గీతాలు ఇవ్వడం అనేటువంటి కార్యక్రమం లేదు. కాబట్టి అవుట్ రైట్గా మీరు చెప్పాల్సింది ఏంటంటే ఎక్కడ కూడా ఒక్క సెంటు భూమి కూడా లీజుకి ఇవ్వడానికి కానీ మార్టిగేజ్ చేయడానికి కానీ అమ్మటానికి కానీ వీలు లేదని చెప్పి మీరు చెప్పండి. చేయండి, ప్రెసిడెంట్ గారితో కూర్చోబెట్టి కౌన్సిల్ మీరు చేయండి. ఇప్పుడు ప్రకటన చేయవచ్చు. నేను చెప్పేది నా నెంబర్ ఉన్నారు, నా తినడం, నా పరిపాలన ఒక అభివృద్ధి చెప్పేది నా తినడం ఎక్కడొచ్చి నా గురించి నుంచి సాధువుల నుంచి గుడ్లు దాకా సాధువుల నుంచి నాగాడి నా సాధువులు మార్పు దాకా ఏ పార్టీ కానీ ఎలా మా పరిపాలన ఒక్కసారి చూడండి. మా పరిపాలన విధానం కానీ ఆ సార్ చూశారు. నేను చెప్పేది మా మెంబర్ చెబుతాను సార్, మెంబర్ చెబుతాను సార్. ఇక రెండు విధాలుగా ఉంటుందండి. అవతల నెప్ప ఇచ్చేసి అవి లేకపోవడం రెండు కారణాలు. ఒకటి ఏంటంటే ఏమి లేకపోవటం నెప్ప ఇవ్వడానికి, రెండోది అంటే నెప్ప వేస్తే నా నెత్తి పగలు కొడతాడని వాడు చెప్పడు. అసలు అందరం మండిపోతుంది రేటు ఈ వెస్తుకుంటూరులో. కానీ వాళ్ళకి నోరెత్తే అధికారం ఇవ్వటం. ఎందుకంటే ఏం చేశారు, భాషణాలు చేశారు, సిరెట్ లేకుండా చేశారు, ప్యారిస్ లేకుండా చేశారు. మీకు ఎదురు సెంటర్ కూడా చూస్తున్నారు సార్. అతను రాకుండా జమలు పడతాను అసలు 15 ఏళ్ళు దాటిపోయింది సార్. పంపించాడు సార్, సెంటర్ కూడా వెళ్ళిపోయాడు. ఏ లేదు ప్యారిస్ ఏం కాదు. టోటల్గా నా కౌన్సిల్ మెంబర్ 6 ఉన్నారు సార్. 6 శాతం అది ఒక్కడే మీరు సెంటర్ కేసు ఓకే. రెస్ట్ ఉంటుంది ఎవరు లేరు. 15 సంవత్సరాలు ఆ మాట మీద మీరు ఉండండి. ఆ మాట మీద మీరు అన్నారు అర్థం అయ్యే నువ్వు వీడియో చేస్తున్నాను కదా, ఆ మాట మీద మీరు ఉండండి. అవును కాదు నేను ఫోన్ చేస్తాను. మీరు మీకు సంబంధించి మీ వర్గానికి సంబంధించిన వాళ్ళందరికీ కూడా పార్టీ అది ఆ మాట చెప్తానని చెప్పండి. ఒక నిమిషం ఉండండి. రెండు రేపు కౌన్సిల్ సమావేశం జరిగినప్పుడు మీకు సంబంధించిన వర్గం వాళ్ళు మీ వాళ్ళందరికీ కూడా మీరు గైడ్ చేసి చెప్పి ఇవన్నీ కూడా ఇక నుంచి జరగడానికి వీల్లేదు, గతంలో జరిగినవి కూడా క్యాన్సిల్ చెప్పండి. ఓకే సార్, పెండింగ్లో ఉన్నాయి కదా అవి క్యాన్సిల్ చేయమని చెప్పండి. వాళ్ళు చెప్పండి, వాళ్ళు కూడా కౌన్సిల్ మాట్లాడుతాను. రేదర్ గారు ఉన్నారు ఇన్స్టిట్యూటర్, మీరు ఇన్స్టిట్యూట్ తెనాలి. ఇప్పుడు మేరీ గ్రేస్ గారికి 8 ఎకరం చేశారు. మరి ఎందుకు చేశారు ఎవరు అడిగారే? మేము చేస్తే మాత్రం కోర్టులో కేసు మీరు అసలు నేను ఇంకో ప్రశ్న అండి. ఒకటి ఇక్కడ వచ్చేటువంటి అంశం ఏంటంటే మీరు పవర్లో ఉంటారు, వాళ్ళు మీతో పాటు కలిసి ఉంటారు కొంతకాలం, తర్వాత విడిపోతారు. వాళ్ళు చేసే అక్రమాలను ప్రశ్నించాల్సినటువంటి బాధ్యత అధికారంలో ఉన్నవాడిది. ఆ గురించి ఎందుకు పట్టించుకొని ఆ గురించి ఫస్ట్ ఫోన్ చేసి ఆమెనే తిట్టింది, ఆమె మీద కంప్లైంట్ పెట్టాను. కోర్టులో కేసు నేను మిమ్మల్ని అడగదా, ఎవరు చదువుతున్నాం 30 రోజుల నుంచి కష్టపడుతున్నాం. 40 రోజులు అయింది మొత్తం మీద.
పాయింట్ వల్ల లీజ్ క్యాన్సిల్ అవ్వాలి. ఇక్కడ రమేష్ హాస్పిటల్ అనేటువంటిది చాలా ఉపయోగకరమైనది క్రైస్తవులకి, అది లీజ్ క్యాన్సిల్ అవ్వాలి. దీని విషయంలో చెప్పండి. రెండోది వీటీఐ కాంపౌండ్, రెండోది స్టాల్స్ వేసుకొని మీరు ఉంటున్నారు. ఈ మీరు ఉండటం అనేటువంటి వ్యవహారం ఏంటి అనేటువంటి దాని గురించి సార్ 3 పాయింట్లు ఇక్కడ మెయిన్. నేను రీచ్ ఛానల్ చెప్తున్నాను సార్. ఏది రమేష్ హాస్పిటల్ మాది చాలా స్కూల్ అడగండి ఆయన ఈరోజు అప్పుడు కాదని మళ్ళీ మొన్న పెట్టింది. మరి పెట్టలేదు సార్, రీచ్ అయిన ఆపారు. ఇప్పుడు వద్దని ఈ రమేష్ రీచ్ అయినా చెప్పండి, మీరు న్యాయం చెప్పండి. ఎల్సీఎం ఉందా లేదా? ఎల్సీఎంలో అయిందా ఇప్పుడు? ఎందుకంటే ఇప్పుడు డాక్యుమెంట్ కూడా సార్ ఒకసారి డాక్యుమెంట్ ఇవ్వండి సార్. డాక్యుమెంట్ మీద సంఖ్య పెట్టారు. చెప్తే దాన్ని గేట్ ఓపెన్ చేయకుండా చేసి మళ్ళీ వాళ్ళని పిలిచి వాళ్ళ చేత కేసు వేయించి మళ్ళీ దాన్ని నేను అసలు హాస్పిటల్ ఉన్నాను, మీరు లేను అసలు హాస్పిటల్. ఏమన్నా బెడ్ మీద ఉన్న నన్ను అడుగుతారు మా ఇంట్లో. అది ఎవరు పిలుచుకొచ్చా చెప్పండి. ఈ విషయం ఎవరు పిలుచుకొచ్చారు మళ్ళా ఉన్నాయి. ఎవరు తెచ్చారు, ఎవరు తెలుసు? మీరు తెలియదు. అదే ఏదో అటు జోకొద్దు మాట్లాడండి. అసలు వ్యక్తిగతంగా మిమ్మల్ని విమర్శించట్లేదు. ఏఎల్సీలో మీరు ఉన్నారు కాబట్టి మిమ్మల్ని విమర్శించాల్సి వస్తుంది. మీరు ఇప్పటివరకు అమ్మగలిగిన శక్తియుక్తులు మీకు ఉన్నాయి కాబట్టి అదే శక్తియుక్తులు ఉపయోగించి మళ్ళీ తిరిగి రాబట్టుకోండి. మీ విగ్రహాలు కడతాం, మేమట కడతాం. అది ఇంత సార్ మనం సంపాదించడం కష్టం, పోగొట్టుకోవడం చాలా ఈజీ సార్. అరే మనకు ఒక కమ్యూనిటీ హాల్ లేదు, మనకు ఒక ఇది లేదు, మనం వెళ్ళి ఫంక్షన్ చేసుకోవాలంటే శుభ కళ్యాణం లక్షలు పెట్టి చేసుకోవాలి. లేకపోతే ఇప్పుడు మహిమా గార్డెన్స్లో మంచి కాలేజీ కట్టించండి. కాలేజీ కాదు, ఇంకో విషయం కూడా, కనీసం సమాధులు లేని వాళ్ళం ఇట్లా వాడు గవర్నమెంట్ సమాధులు కూడా మనకు ఇవ్వట్లేదు. స్థలం పాత్ర లేదా అంటే సమస్య లేదు. ఎందుకంటే మాజీ ప్రెసిడెంట్ దగ్గర నుంచి ప్రతి ఒక్కడు కూడా ఎక్కడి నుంచి ఆగుతుందేమో చూడండి. ఎక్కడి నుంచి ఆగుతారా? ఏమండి ఒక విషయం ప్రకాశం గారు, మన ఏఎల్సీలో కొన్ని ముఖ్యమైన పోస్టులు ఉన్నాయి. ఎందుకంటే అధికారం మీ పేరు మీద ఎన్ని పోస్టులు ఉన్నాయి చెప్పండి. ఎన్ని స్కూల్స్ కరస్పాండెంట్, ఎన్ని బోర్డులు కరస్పాండెంట్. నిన్న మొన్న కూడా నాకు కాలేజీ బోర్డు చేయడం చేస్తారు. ఇక్కడ అని ప్రపంచంలో ఇక్కడ ఏఎల్సీలు ఎవరు లేరండి. 12 పోస్టులు అండి ఒక్కరికి. మీరు అప్పుడే సులువుగా రాశారు కదా. రాసాం ఏమంటారా? సులుబాటు ఇప్పుడు రాసి ఇప్పుడు చెబుతున్నాం కదా. సులుబాటు రాసిన ఇప్పుడు మీరు పర్సనల్గా చెప్తాను. మీరు దావా చెప్పండి, రిజైన్ చేయమని ఏజ్ కాదు రూపాయలు డ్రా చేయకూడదు. ఏజ్ కాదు కనపడి కొన్ని చేపించండి. ఇప్పుడే కొన్ని క్యాన్సిల్ చేపించండి. పదవి లేదు నా చేతులు లేదు సార్. పదవి ఇప్పిస్తే మాత్రం మీ చేతిలో ఉంటుంది అంతే. 12 పదవులండి. అది ఏంటండి వాళ్ళకైనా బుద్ధి ఉండాలి. ఓకే సార్, అది అడుగుదాం. ప్రెసిడెంట్ గారిని అడుగుదామండి. ఇప్పుడు చెప్తూ కొట్టాడు అమ్మింది మరి అమ్మటానికి ప్రపోజల్ అది ఆర్ఎన్బీకి ఇచ్చారండి. ఆర్ఎన్బీకి ఇచ్చిన డబ్బులు జమ కాదు. ఎక్కడ నా బ్లైండ్స్ పక్కనకి ఆర్ఎన్బీకి ఇచ్చింది. గవర్నమెంట్ అది కాదు, అది రోడ్డు మున్సిపాలిటీకి ఇచ్చారు. ఎవరు ఇచ్చారు? అధికారులు ఇస్తారు. నా రికమెండ్ చెక్ రాలేదు సార్, డబ్బే రాలేదు, పైసలు రాలా. తిరుగుతాను సార్. పీపుకోమని అడగండి సార్, పీపుకోమని అడగండి సార్. ఎంత బ్రహ్మకుమార్ ఫోన్ చేయండి. ఐ డోంట్ వాంట్ టెల్ లై. యు బిలీవ్ ఇట్. రాలేదు రాలేదు సార్. రాలేదు వచ్చే 7 years అంతా వచ్చింది. ఏసీ కాలేజీలో స్టాఫ్కి ఒక్కొక్కరికి 5,000 కాడికి ఇస్తున్నారు సార్. 5,000 కాడికి ఇచ్చేది 3,500 యూజీ వాళ్ళకి 3,000. ఇప్పుడు కూలి పనికి వెళ్తే ఒక మనిషికి వచ్చి సగటున 500 ఇస్తారు. 3,500 అంటే 200 కాడి. అవునా? మరి ఈ రోజున స్థలాలు ఎక్కడ పడితే అక్కడ కోట్లు తగ్గి వాళ్ళకు 2,500 3,000 ఇస్తున్నారు కదా. మరి మేడం గారు కరస్పాండెంటే కదా. మరి ఇక్కడ ఉన్న స్టాఫ్ అవి కూడా లేవు బాబు. 10 నెలల జీతాలు 24 జీతాలు లేవు సార్. మరి మేడం గారు కరస్పాండెంట్గా సమర్థులు కాదా? 10 నెలల జీతాలు లేవంటే సమర్థులు కాదా?
ఏదో పేరుకు బాగున్నాయండి. 10 నెలల నుంచి జీతాలు లేవు. సరే 5 నెలల నుంచి లేవు. ఏంది సార్ డైరెక్ట్ మీతో మాట్లాడుతుంటే దానికి సాధ్యం కాదని ఒప్పుకోవాలి. మీరు ఒప్పుకోనప్పుడు ఇప్పిస్తానని చెప్పు, నేను ఇప్పిస్తానని చెప్పి అట్లాంటప్పుడు 12 పోస్టులు 12 మంది కరస్పాండెంట్ ఉండాల్సింది. ఒక మనిషి అన్ని స్కూల్స్కి కరస్పాండెంట్ ఉంటాం కరెక్టా? వేరే వాళ్ళు పెట్టారు. ఇది కరెక్టా కదా? అట్లాగా సార్ 4000 మంది అంటే స్టాఫ్ కూడా బాగుండాలి. ఇన్ని కోట్ల వేల కోట్ల రూపాయల ఆస్తి మా చర్చి కింద ఉంది. మా చర్చి కింద కాలేజీ కూడా ఉంది. మరి ఈ కాలేజీలో ఇచ్చినప్పుడు వీళ్ళు నెలల తరబడి ఒక 10 నెలలు 20 నెలల పాటు జీతాలు లేని పరిస్థితి అయింది. ఇటు బయట చూస్తేనే స్థలాలన్నీ విస్తృతంగా అమ్ముకోవటం అయింది. ఇప్పుడు మన కాలేజీ ఉన్న చరిత్రను చూసుకుంటే డీమ్డ్ టు బి యూనివర్సిటీ చేయాల్సిన పరిస్థితి మన కాలేజీ. కానీ ఇందులో పనికిమాలిన వాళ్ళు చేరి, పనికిమాలిన ప్రెసిడెంట్, పనికిమాలిన ప్రజాపాలకులు చేరి ఇందులో కాలేజీ చరిత్రను ఫస్ట్ పట్టిస్తున్నారు. అసలు లేదా అదే కనుక మీరే కనుక నిజాయితీగా నిలబడితే ఈ ఏసీ కాలేజ్ అనేది యూనివర్సిటీకి కావాల్సినటువంటి చరిత్ర కలిగినటువంటి కాలేజీ. అలాంటి కాలేజీ పరిస్థితి స్టాఫ్కి జీతాలు రాకుండా వచ్చిన వాళ్ళు బెదిరిస్తారంట. వాళ్ళకి 3 లక్షలు 4 లక్షలు తీసుకోవటం, వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వటం, మీకు స్టాఫ్ లేదు, స్ట్రెంత్ లేదు అని చెప్పి తీపించి పడేసేసి ఏందన్నా ఇది? బయట చిన్న బాల విద్యా కుటుంబం తీసుకో, సాయిబాబా చూసి వెంకటేశ్వర అసలు ఏంది దాంతో వాళ్ళంతా మనకన్నా చర్చిల ద్వారా ఆస్తులు, చర్చిల ద్వారా సంపాదన ఉంది మనకి. ఏంటి మరి మన కాలేజీకి ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? మన కాలేజీ ఈనోడు కాబట్టి వేరే పల్లెటూరు నుంచి వస్తాడు. ఎన్టీఆర్ స్టేడియం ఉంది, గవర్నమెంట్ ల్యాండ్ని చౌదరీస్ ఎన్టీఆర్ స్టేడియం చక్కగా ఉపయోగించుకుంటున్నారు. మీరు మహిమా ఘాట్లను ఎవరు అంటే క్రిస్టియన్ ఏమైపోతారు? కొన్ని లక్షల కుటుంబాలు మీ ద్వారా నాశనం అయిపోతున్నాయి. అది మాత్రం గుర్తుంచుకోండి. దేవుడు శాపం పడక ముందే మీరు దాన్ని లీజులు రద్దు చేయాలి. అంతే. మీరు ఉపయోగమైన కార్యక్రమాలు చేయాలి. చౌదరీస్ కంపెనీ ఎందుకు ఏంటది? 1 లక్ష, 1 గజం 3 లక్షలు ఉంది అక్కడ. ఎంత పడితే అంతకి ఎవరు సొమ్ము నమ్ముతున్నారు? అది సంఘస్తుంది. వాడు బార్ షాప్ పెట్టాడు, ఆ బార్ షాప్ పెడతాడు. రేపు నీ పక్కన అమ్యూజ్మెంట్ పార్క్ పెడితే చర్చి ఏమవుతుంది? మీరు ఏసీ కాలం చదువుకున్నారు, పిల్లలకి న్యాయం చేయాలి, క్రైస్తవులకు న్యాయం చేయాలి. కానీ మీకు అంత అవసరం ఏముంది? ఒక 50-60 వేలు పెన్షన్ వచ్చింది, హ్యాపీగా ఉండొచ్చు. మీరంతా మొదటి దానికోసం ప్రతి వాళ్ళని వాళ్ళలో నానటం, చీచి అనిపించుకోవడం అవసరం. నాలెడ్జ్ వేరు, మీ కథ వేరు. ఆ రోజు మీరు చర్చి దగ్గరకు వచ్చి మన సార్ ఇప్పుడు మన దయార్థన్ గారు వచ్చినప్పుడు మీ స్టేజ్ దగ్గరికి వచ్చినప్పుడు పెద్దవాళ్ళని మేము గౌరవించి కూర్చోండి సార్ స్టేజ్ మీద. దీన్ని రాంగ్ ట్రాక్ ఎక్కించి అసలు నేను కూడా ఈ ఆస్తుల పరిరక్షణ కోసం కూర్చున్నాను పెట్టారు. ఓకే, ఆయనకి తెలియకుండా కొంతమంది మంచి ఆ రోజు చర్చిలో నేను ప్రభాకర్ గారు ఇంకో ఆయన మేమేం మాట్లాడారు? మీ వయసు రిటైర్డ్ అయిపోయి కనీసం 5-6 సంవత్సరాలు అవుతుంది. మీరు ఇప్పుడు ప్రశాంతం 1 ఎకరం పొలంలో మంచి మీకు టేస్ట్కి నచ్చిన ఇల్లు కట్టుకొని ఆరాంగా రెస్ట్ చేసుకున్న వయసు సార్. మీకు ఎందుకు ఈ పోరాటం? మరి ఇప్పటికీ నిన్నగా మన నర్సాపేటలో కొన్ని రిజిస్ట్రేషన్ జరుగుతున్నాయి. అది ఎంత దారుణం అండి. నర్సాపేట అయితే టోటల్ సైట్ లెవెల్లో జరిగిందండి రీసెంట్గా. అలా అది ఎంత దారుణం సార్.
వాళ్ళ మొత్తం ఏసీ వాళ్ళు వచ్చి వాళ్ళకి మొత్తం సరే గోళ్ళు కాదు మీరు వాళ్ళనే తీసుకెళ్లారు రికవరీ చేసుకున్నా ఏం చేద్దామని మీద కూడా ఎంత వస్తుంది జరగబోయే ఎక్కడ నుంచి జరిగింది వదిలేసేయండి. ఎక్కడ నుంచి ఓకే, అది అలా చెప్పండి సార్. అదే సామాన్య మానవులు హ్యాపీగా ఉండాలి కానీ ఆకాశం మాత్రం పాస్ పెట్టడం చెప్పండి. అయితే మీరు ఇక నుంచి ఎటువంటి అన్యాక్రమణ రిజిస్ట్రేషన్ కానీ లీజులు కానీ ఉన్నాయా అని చెప్పి ఒక ప్రమాణం చేయనన్నారు. అట్లా చేస్తే మరి అది అబద్ధమే కదా. మీరు ఇప్పుడు దీని మీద ప్రమాణం చేయనన్నారు. దాని అర్థం ఏంటంటే మీరు ఇక వీటికి మిగతాయి కూడా అమ్ముకోవడానికి సంసిద్ధమని పరోక్షంగా చెప్తున్నట్టే కదా. బైబుల్ మాట చెప్పారు. నేను అవుతానే చెప్పాలి. దేవుడు కూడా సహాయం చేస్తారు. అది కరెక్ట్ కాదు. 10 మంది వచ్చి అట్లా చెప్తారు. అది కరెక్ట్ కాదు. అలాగే నా హృదయం ఉండాలి. నేను ఇంటర్వ్యూ కాదు. నా మెంబర్ అట్లా కాదు. రాసి సంతకం తీసుకోవాలి. అట్లా కాదు. అట్లా కాదు. అట్లా కాదు సార్. ఇప్పుడు దేవుని ఆస్తులు ఇట్లా వెళ్తున్నప్పుడు ప్రతి ఒక్కళ్ళం కూడా మేము చేస్తాం సంతకం. యూనివర్సిటీలో మంచి పేరు ఉంది. దాన్ని బాగుపట్టుకొని బెస్ట్ టీచర్ అవార్డు లక్ష తీసుకొని గతంలో జరిగిన ఆస్తులు లీజ్ ఎగ్జిక్యూట్ చేసి క్యాన్సిల్ చేయించే విషయంలో కానీ ఇక భవిష్యత్తులో ఈ ఆస్తులను అన్యాక్రాంతం చేయకుండా అన్నయ్య తరఫున ఉన్నటువంటి కౌన్సిల్ సభ్యుల తరఫున కానీ అన్నయ్య కానీ ఆయన మిసెస్ కానీ మొత్తం కూడా వీటిని వ్యతిరేకంగా కౌన్సిల్లో ఈ అమ్మకాలకు వ్యతిరేకంగా వాళ్ళు తీర్మానం చేసుకొని ప్రతి విషయంలో కూడా కౌన్సిల్లో వ్యతిరేకత తెలియజేస్తారు. ఆ విషయాన్ని వచ్చిందో మనసులో మాట చెప్పండి. మనసులోనే చెప్పండి. ఓకే ఓకేమ్మా. జేఎస్ సభ్యులకు నా మనవి ఏంటంటే ఏఎల్సీ నుంచి జరగబోయే లీజులు కానీ విషయంలో కానీ ఏదైనా వచ్చినా కానీ మా మెంబర్లు దాదాపు 7-6 ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఎగనెస్ట్గా మేము ఓటు చేపిస్తాం. అది నా బాధ్యత. గతంలో జరిగింది. అది కౌన్సిల్ పెట్టించాలా? మీ వాళ్ళ చేత కౌన్సిల్ మెంబర్ చేత ప్రపోజల్ పెట్టించాలా? కౌన్సిల్ పెట్టమని ప్రపోజల్ పెట్టించాలా?
మీ కౌన్సిల్ మెంబర్ నేను చెప్పిన పాయింట్ అంటే నువ్వు బలం గలవాడు ఏంటి ఎవరు నడిపిస్తున్నావు ప్రెసిడెంట్ రద్దు చేసి మరి విషయంలో వచ్చి నా మెంబర్ శాతం నీ మెంబర్ కాదు ప్రెసిడెంట్ రాజీనామా చేయమనండి రాజీనామా చేసి లక్ష ఇచ్చేవాడు కోటి ఇచ్చాడైతే చెప్తున్నాను అయితే నేను ఆరోగ్యంలో అందరూ కుదుర్చుకొచ్చేది నువ్వే, ఐటమ్ పెట్టించేది నువ్వు, కౌన్సిల్ మెంబర్స్ అందరూ తల 40,000 ఇచ్చేది నువ్వే. సార్ ఇంకొకటి ఇప్పుడు ఇక్కడ నుంచి జల్లలు కాదు, ఇప్పటికే ఎంతో విలువైన 80% వెళ్ళిపోయి వాళ్ళ సంగతి వెనక్కి తీసుకురావాలి కదా మన అందరూ. రావడానికి కౌన్సిల్లో అవి రద్దు చేయమని చెప్పి ఆయన ప్రపోజల్ వస్తే నా మెంబర్ ఏం చేస్తారు రామా ఏది అర్థమైంది నువ్వేమేం చేస్తున్నావు తెలిసి మొత్తం చెడగొనిపోయి చెప్తున్నాను కదా ఒక్క బీడీ పాస్టర్ లేదు మొత్తం ఏమాడతావు 6 నెలలు తిరిగి మేమంతా చెప్పండి పవిత్రమైనటువంటి దేవునికి సంబంధించిన విషయాలు కదా మనం మాట్లాడుకుంటున్నాను. అవును, పవిత్రంగా మాట్లాడుకోవాలి. మరి అసలు ఇది మన ఈ ఎన్నికలన్నీ కూడా తాగుబోతుతనంగా పోపించడం, రౌడీలను పెట్టించడం, డబ్బులు లక్షలు ఇవ్వటం, ఈవెన్ చర్చెస్లో కూడా దొంగ వ్యక్తులను పెద్దలుగా పెట్టించడం, ఈ బ్రోకర్లని తార్చేవాళ్ళని పెట్టించడం నేను అనకూడదు. కానీ ఎందుకు అసలు మీది కాదు. సరే కొద్దిగా కంట్రోల్ చేసి సరికట్టాలి. సార్ ఇప్పుడు కలిసి ఇప్పటి మటుకు ఎవరి స్తోత్రాలు సంతకాలు పెట్టి చేశారు కదా, వాళ్ళ వల్ల ఈ ఏఎల్సీ ప్రాపర్టీస్ కానీ ఇతర ఉపయోగం అనేది కుటుంబాలు నాశనం అయిపోతుంది. ఏమండి అన్ని టోటల్ ఏంది అన్యాక్రమణ పూర్తి చేసేదానికే ప్రయత్నం జరిగింది. అందువల్ల ఆ కౌన్సిల్ మెంబర్స్ మార్చి కొత్త వాళ్ళని ఎలక్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఎప్పుడు దాకా ఒకటి 17 దాకా టర్మ్స్ వేరుగా ఉంటుంది. ప్రెసిడెంట్ ఎంతకాలం 17 దాకా ప్రెసిడెంట్ అదే మంచి పాయింట్ చెప్పింది. మాట్లాడేవాళ్ళు ఏమంటున్నారంటే అరే ఒరే ప్రెసిడెంట్ అదొక రికార్డు కూడా కావాలంటే వీడియో ఉంది. అసలు నా పేరు ఎత్తలేదు అంటారు. ఇప్పుడు ఈ గుంటూరులో ఉన్న ఆస్తుల విలువలు కానీ దాని యొక్క ప్రయాసాలు మనకు తెలుసు. ఎందుకంటే స్థానికంగా పెరిగారు. వాడేవుడు రాజమండ్రి వాడు వచ్చి సంతకాలు పెడతాడు, ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి సంతకాలు పెడితే అసలు అది దానికి ఏమైనా అర్థం ఉన్నదా? దానికి సంబంధించిన మార్పు చేసే అవకాశం ఉందా? అది ఇంకోటి ఇప్పుడున్న పరిస్థితుల్లో రాజకీయంగానే మారుతున్నారు కదా. దీనికి సంబంధించి భయంకర విషయం లేకుండా చేసి రాజమండ్రి దీన్ని తీసుకెళ్లి కార్యక్రమంగా దీన్ని కూడా అమ్మేశారనే వాటా బయటకు వచ్చింది తెలిసింది. అది మీరందరూ ఎట్లా సహిస్తున్నారు కదా?
దీనికి ఎడిపోతే ఆయుధ లాంటి ఈ ప్రదేశంలో ఎడిపోతే ఆయనకి. రాజమండ్రిలో ఉంటే వాడు హర్ష కుమార్ లాంటి వాడు ఉన్నాడు అక్కడ. రకరకాల వాళ్ళు ఉన్నారు. అసలు ఇంకా నాశనం అయిపోద్ది. మీరందరూ ఎందుకు అట్లా దాన్ని అనుమతిస్తారు? ఆపాలి కదా. చెబుతారు సార్ వాళ్ళదే కాదు కూడా ప్రెసిడెంట్ గారు ఏమని చెప్పారంటే మన ప్రెసిడెంట్ గారికి చెప్పి కౌన్సిల్ వరగా మాట్లాడరు, ఎవరు చేసిన దానికి మాట్లాడుతున్నారు. ఇలా బాగండి చేసినప్పుడు చేసినప్పుడు అంటారు, మరి చేసినప్పుడు అంటారు సార్ మిమ్మల్ని ఎందుకంటే కేవలం మేము పెద్దరికంగా సాగర్ గారు ఏమున్నారు ఈ పద్ధతి కదా, జాగ్రత్తగా ఉండి మాట్లాడదాం, గౌరవప్రదంగా ఉండాలి, ఏదైనా చెప్పాను బట్టి ఈ లెక్క వచ్చింది. కానీ లేకపోతే ఒక్కసారి ఉస్సు అంటే చాలు వాళ్ళు బూతులు ఈ బూతులు విపరీతమైన బూతులు ఆ చెవులకి మీరు గోడలకు వెళ్ళిపోతారు. ఎట్లా అంత దాంట్లో భయంకరమైన మనుషులు ఉన్నారు. అయినప్పటికీ గౌరవప్రదంగానే జరుగుతుంది ఈ వాతావరణం. అయితే ప్రెసిడెంట్ గారు ఆ రోజు అయ్యా ఇట్లా జరుగుతుంది కదా, మేము 30 రోజుల నుంచి ఆ రోజు అంటే మేము 3-4 ఆయన ఏమన్నారంటే అయ్యగారు నాకేం తెలియదండి అంత ప్రెసిడెంట్ గారు అన్నాడు. మరి ప్రెసిడెంట్ గారు అయితే మరి ప్రెసిడెంట్ నువ్వు సంతకాలు పెడుతున్నావు లేదంటే పెడతానండి. మరి పెట్టేకున్నప్పుడు పిలిచేకపోవడం ఆయన ప్రెసిడెంట్ గారు ఏం చేశారంటే డైరెక్ట్గా ప్రెసిడెంట్ గారు కలిపారు. ఇప్పుడు ఫోన్ ఉంది కదండి, అమెరికాలో ఉన్న టక్కన ఫోన్లో మాట్లాడుతుంది కదా, ఆ ఫోన్లో కలిపాయని చెప్పన్నా. ఆ రోజు కలిపారు. కలిపి ఏం చెప్పారంటే 20వ తారీఖు లోపు కౌన్సిల్ మీటింగ్ ఒకటి అరేంజ్ చేస్తాము. పెడుతున్నట్ట వెళ్ళిపోతున్నట్టు అసలు ఏంటి రేపు 23 ఆయన జెనీవా వెళ్తారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళాము. వాళ్ళు ఏంటంటే మొత్తం లాంగ్ గార్డ్ అంటే దెంగేది, మాకేదో తులమపల లక్షిస్తాడు, కోట్లు వాడని దెంగేది. సిబిఐ పట్టుకుంది, మీకు వాడిగాడికి పోకుండా మీరు మా దగ్గర కొనేవాళ్ళని తీసుకొచ్చేది కూడా ఆయనే, మాకు సంబంధం లేదు. సార్ ఆయన కొడతారు మారుతున్నారు. కౌన్సిల్ మెంబర్స్ మీరే 20 సంవత్సరాల నుంచి, దాని అందరికీ మీరే బాధ్యులు. 20 సంవత్సరాల మీరు ఇప్పుడు చేసిన క్యాన్సిల్ చేస్తూ చేయబోయేది క్యాన్సిల్ చేస్తూ చేసిన వాటి విషయమే జవాబు చెప్పాలి. ఒకటే మాకు కావాలి. అవి రద్దు చేసేసి అంతే. మీరు కౌన్సిల్ మెంబర్స్, మీరు పట్టాదేవరాజు మీరు ఈ ముగ్గురు చెడు పురుగులు. మేము వేయాల్సి నేను చెప్తున్నాను, ఆడ మనిషిగా చెప్తున్నాను. యాజ్ ఎ మెంబర్, నోటిఫైడ్ మెంబర్ ఆఫ్ ద చర్చ్, నేను వెస్ట్ గుంటూరు సిరిగడ మొత్తం 3 నెలలు 19 గారు ఎలక్షన్ ఇప్పుడు తిరిగి ఒక్కొక్కటి మనోభావాలని తెలుస్తుంది. ఆనాడు ప్రేమ్ కుమార్ గారు తమ్ముడు ఉన్నాడు, ప్రీతి మీరు ఆయన నిలబడతాడే. ఆయన సెలబ్రేషన్ చేయటానికే ఆయన అప్పుడు మాతో చేతులు కలిపి మీ బతుకంతా మాకు చెప్పారు. మీరు ఏమేం చేస్తుందనేది మాకు చెప్పారు. ఏం చేయాలి మీరు చూస్తారో మాకు ఇప్పుడు పెండింగ్లో ఉన్నది. శారదా స్కూల్ రిలీజ్ అక్కడ మీకు తెలుసు. బీటీఐ స్కూల్ లక్ష్మీ హోటల్స్ వారు 3 వేల గజాలు ఆక్యుపై చేస్తున్నారు. 4 గజాలు 10 సంవత్సరాలు ఎంజాయ్ చేస్తే వాడికి మళ్ళీ మీరు మళ్ళీ అమ్ముతారు. మళ్ళీ ఖర్చులు పెట్టి దాన్ని ఎలా ట్రై చేస్తారు. 3 వేల అక్రమంగా వాడు తీసుకుంటే ముగించాల్సింది పోయి 3 వేల గజాలు రిజిస్టర్ చేస్తారు. తీర్మానాలు చేస్తారు. ఎన్ని తీర్మానాలు దగ్గర ఉన్నాయి? ఎవరు చేస్తుంది? మీరే కదా ఆలోచిస్తున్న తీర్మానాలు. మాకు తెలుసండి, ఓఎన్జీసీ రైట్లో ఎవరైనా మిగుతుంది అక్కడ. మాకు తెలుసులే. చర్చకి మీ సైడ్ నుంచి పట్టాదేవరాజు గారు ఆక్యుపై చేసిన ఆ రెంట్స్ ఏనాడు ఏ పీరియడ్ నుండి మీ కౌన్సిల్ మెంబర్ అయిన దగ్గర నుంచి ఈనాటికి నా 50 వయసులు ఇక్కడ చర్చిలో రైట్ కాదు. మాకు తెలుసు. ఇంకా చాలా విషయాలు రిజిస్ట్రేషన్ల వెంటనే డౌన్ డౌన్ ఏఎల్సీ యాజమాన్యం, డౌన్ డౌన్ ఏఎల్సీ
జేఏసీ యాజమాన్యం రాజీనామా చేయాలి. రాజీనామా చేయాలి ప్రెసిడెంట్ గారు. రాజీనామా చేయాలి ప్రెసిడెంట్ గారు. రాజీనామా చేయాలి కౌన్సిల్ మెంబర్స్. రాజీనామా చేయాలి కౌన్సిల్ మెంబర్స్. రాజీనామా చేయాలి చర్చి ట్రెజరర్. ఓకే సార్. ఇప్పుడు ఇప్పుడు మీ పక్కన ఎడ చెప్తాడు లేపండి. ఇంకా ఎడ చెప్తాడు లేపండి. మీ పక్కన ఉన్న ఎడ చెప్తాడులే. మీరు వద్దులండి, ఏం చెప్పొద్దు మీరు. మా వెస్ట్ కూడా అట్లా జయంత్ర నగర్ ఒక సెంటు భూమి కానీ ఒకటి అన్యాక్రాంతం కానీ మేము చేయలేదు. వెస్ట్ కూడా ఏం జరగలేదు. ముందు మంచోడిని ఇక్కడ కదండి వెస్ట్ కూడా కాదు, వాడు ఎవరు కాదు, ఈవే కరెక్ట్ అని మీరు వాదించారు. ఏం చేస్తున్నారు? చర్చలో మున్సిపల్ కౌన్సిల్లో మినిస్టర్ ఉందండి. కౌన్సిల్ మినిస్టర్ మీరే దాని గట్టిగా పట్టుబట్టి అనిపించింది. మినిస్టర్ ఉంది వాదించండి. గుడి కావాలనేసి స్కూల్ పడగొట్టింది. చర్చికి మనుషులు ఉన్నారు. దాని గురించి మళ్ళీ 20 కోట్ల రూపాయలు ఆస్తి కట్టపడతాను పెట్టి దానికోసం గుడి ఈ దాంట్లో చేసినప్పుడు దాన్ని బయటకు తోయాలని చెప్పింది మేము. ఆమె రాసిచ్చి బయటకు పోయిందండి. మేము పెళ్ళికి వంట చేసుకుంటా ఉంటే కాళ్ళతో ఏదైనా సరే కౌన్సిల్లో కానీ ఏం కానీ అన్యాయకాంతం రాస్తే మేము అడ్డుకుంటాం సార్. వాళ్ళు అలాంటి రెజల్యూషన్స్ పెడితే ఆ రెజల్యూషన్స్ హలో నమస్తే. హీరో జనాల్లో బ్రహ్మాండ హీరో ఒక మనది నేను చెప్పాను ఆడారు వచ్చాడు ఇక్కడికి తెత్తు ఉంటాడు బాగా పెట్టుకుంటాడు సార్. ఇక్కడ మేము ఏపీ రాజధాని అయింది కాబట్టి మేజర్ కావాలి వచ్చాను. ఎవరు లేరు వాళ్ళు దేవరపల్లి పంపించారు. అదే చెప్తూ తీరా మీరు వచ్చేది వినండి, ఒక మాట అండి దయచేసి. అంటే మేము ప్రతివాదం చెప్పడం మా పక్కన మాకంటే మేము అనేది మా బాధ కూడా ఉన్నాయి. బాధ చాలా ఉండే తమ్ముడు. ఒక మాట అనిపించుకోండి. వీళ్ళందరూ ఎట్టున్నారు, మీరు ఎట్టున్నారు చూసుకోండి. వీళ్ళందరూ ఎట్టున్నారు, ఎంత శుభ్రంగా ఎంత ప్రశాంతంగా ఉన్నారు. మీరేందో దొంగోడు కనుక పోయి చూసినట్టు ఉన్నారు. చూసుకోండి. 66 నాకు 66 నేను ఎట్టున్నాను. మీరు ప్రచారంగా ఉండాలి. ఇప్పుడు దాకా ప్రపంచంలో అనుభవించాలా ఊరంతా అనుభవించాలి. డబ్బు చూడాల్సిన అవసరం ఏం చేసుకున్నా ఇంకా టెన్షన్ వేస్తారు. ప్రశాంతమైన జీవితం 10 మందికి ఇక నుంచైనా న్యాయం చేస్తే 10 మందిలో ఇప్పుడు మీరు వాగ్దానం చేసిన ఎంత ఆనందం ఉంది. ఇక నుంచి అందరూ మాకు లక్ష్య అందరూ చెప్పుకుంటే మీరు అదే అసలు మెయిన్ ఒకటి డేట్ ఎప్పుడైనా 20 తారీఖు కౌన్సిల్ పెట్టమని చెప్పి అడిగారా? మేము పెట్టమని అడిగారు. మేము చెప్పాం మరి ఎందుకు పెట్టలేదు అనేది అది కరెక్ట్ కాదు. చెప్పారు తెలుసు వాడు చెప్తున్నారండి ప్రెషర్ లేకపోతే ఆయన వాడు తీసుకుంటే మొదటి తేడా అడిషనల్గా కంపౌండ్ నెట్టాలి జరిగిందే జరిగింది. రెవెన్యూ కాలం దగ్గర
ఎందుకంటే అయిపోయింది ఈ శక్తియుక్తులు అంతా ఉపయోగించి కాపాడడానికి మేమందరం నేను అనుకుంటాం. అది ఫోన్ చేయండి. ఏదంటే అందరూ మాట్లాడతారు. అదండి ఇప్పుడు రాజమండ్రిలో నన్నగారు మొన్న ఇక్కడ గుంటూరు రామకృష్ణ ఏం చేస్తారు, ఏం చేశారు అదే రాజమండ్రిలో ఇక్కడ గుంటూరు డొంగరామా ఆ వాడికి వెళ్ళి రీఛార్జ్ చేసుకున్నాడు. చర్చి ప్రజలు ఎవ్వరు కూడా ప్రజా తీర్పు మొదలైంది, దేవుని తీర్పు మొదలైంది. మిమ్మల్ని ఎవరిని స్పేర్ చేయాలి, కౌన్సిల్ మెంబర్స్ ఎవరిని మేము స్పేర్ చేయాలి. ఎవరికి కూడా వచ్చని చెప్పి ఆ వల్ల కానీ నేను అమ్ముతాను కానీ నేను ఏదో బ్రోకరేజ్ చేసినట్టు మీరు అడగండి. మీరెట్టు చేస్తారండి? చేసేవాళ్ళు ప్రోత్సాహం పక్కన ఓకే అంటే అయిపోయా. ఓకే ఏం లేదండి. మరి ఇన్ని స్థలాలు అదండి కౌన్సిల్ మెంబర్స్ మొత్తం 32 మంది తీర్మానం చేసినప్పుడు మీ స్పందన ఏముంది? కౌన్సిల్ వాళ్ళు అందరూ తీర్మానం చేస్తుంటే మమ్మల్ని ఏం చేయమంటారు? మీ బాధ్యత ఆ స్టేట్మెంట్ అందులో ఉంది. కౌన్సిల్కి అధికారం జస్టిస్ లేవు వాళ్ళు రేపు ఫిక్స్ అనేది నాకు విషయం నాకు పూర్తి నేను మందుల విషయంలో ఎంత గుడిని చేసినప్పుడు ఎంత అరెస్ట్ చేసి నేను ఎంతమంది తీసుకెళ్ళమని సూపర్వైజ్ చేస్తారు. క్లోజ్ చేయించింది దాన్ని తీసుకెళ్ళి మళ్ళీ 2000 గజాలు ఇప్పుడు నేను చెప్తున్నాను ఇక్కడ ఓకే ది మోడర్నైజేషన్ PLC and the treasury ALC be authorized to enter into a lease agreement with Mrs. Pramila Rani with revised rates and scheduled property. Revised rates కృషి చేస్తారండి. ఎంత రేట్ అన్నా అదే 35,000 పెట్టుకున్నాను సంవత్సరం 35,000 రేట్ అంటే నెలకు 3,000. ఇది అక్కడ నుంచి ఇక్కడ ముక్తి ఇస్తారండి. ఇదే కదా అన్ని ఎంత మీరు ట్రస్టీ సార్ డిస్కషన్ వచ్చినాను. ఎండొద్దు మీరు ఎక్స్ప్లెనేషన్ మాకొద్దు, మాకు క్లియర్ కావాలి, రెక్టిఫై చేసి క్యాన్సిల్ చేయించండి. ప్రెసిడెంట్ అక్కడ ఉందా బతికుందా దాదాపు 10-20 సంవత్సరాలు ఆయన పెట్టి రిజిస్టర్ చేశాను. మీరు కాదమ్మా నాకు తెలుసు రిజిస్టర్ దాకా మీరు దయచేసి ఆ పని మార్చండి. నేను బ్లేమ్ చేయట్లేదు. దయచేసి ఆయన చేసిన మీరు ఓట్ చేయండి. తప్ప నేను అడిగేదా న్యాయమైన పోటీ సరే ఓకే ఒక్క నిమిషం అండి. రమేష్ గారి ఉంది కదా దానికి వచ్చేసరికి రిక్షార్జ్ ఎన్నిగా చేస్తా 3,000 ఏమండి చెప్పండి. ఇప్పుడు రమేష్ గారి ఉంది కదా దానికి ఎన్ని గజాలు 1,300 1,400 అన్న. 3,000 తర్వాత సునీల్ బాబు వచ్చినప్పుడు ఆయన గారు ఎంత చేశారు దాన్ని మొత్తం వాడు 10,000